హాయ్ అందరికీ. ఈరోజు గుమగుమలాడే మసాలా పులావ్ సరికొత్త స్టైల్లో అండ్ చికెన్ రోస్ట్ లైట్ సెమీ గ్రేవీలో చూద్దాము. ముందుగా కడాయి తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇలాచి, చెక్క, లవంగాలు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. బిర్యానీ పట్టి స్టార్టింగ్ తర్వాత కొంచెం ఉల్లిపాయ పేస్ట్, 3 నిమిషాలు పుదీనా, కొత్తిమీర వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత కొద్దిగా కారం, టేస్ట్కి అనుగుణంగా సాల్ట్, అలాగే ధనియా పౌడర్ ఒక 1.5 స్పూన్, దాంట్లో ఒక 2 మీడియం సైజ్ ఆర్ 3 స్మాల్ సైజ్ టమాటో ప్యూరీ, టమాటో మిక్సీ చేసుకొని ప్యూరీ చేసుకొని దాంట్లో వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు బాగా రోస్ట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి, నూనె పైకి వచ్చే వరకు. తర్వాత 1 కప్పు పెరుగు 150 ml వరకు బాగా మ్యాష్ చేసుకొని దాంట్లో వేసుకోండి. కొద్దిగా ఆయిల్ పైకి వచ్చే వరకు సన్నగా మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా కలిసేటట్టు తిప్పుకొని కొద్దిగా గరం మసాలా, సాజీరా కొంచెం నలిపి వేయండి. కొద్దిగా గీ యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ పైకి వస్తున్న టైంలో 1 to 3 స్పూన్స్ మీ టేస్ట్కి అనుగుణంగా. కొంచెం లో స్పైసీ తినాలంటే గీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. కొద్దిగా పూర్తిగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండండి, కుక్ చేస్తూ ఉండండి. మొత్తం ఆయిల్ అలా పైకి వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కానీ లేదా సోనా మసూర్ రైస్ కానీ మీకు ఎలా వీలైతే అలా దాంట్లో రైస్ వేసుకోండి. నేనైతే ఒక 750 grams వేసాను. సుమారుగా 5.5 కప్పులు అలా వచ్చాయి, 5 కప్పులు అలా వచ్చాయి. రైస్ వేసి రైస్ నానబెట్టిన తర్వాత కూడా కొంచెం వాటర్ ఉంటుంది, సో అది కొంచెం మగ్గిపోయేదాకా కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకొని తర్వాత 1-1.5 వరకు, ఎందుకంటే ఆల్రెడీ టమాటో ప్యూరీ, కర్డ్ ఇలాంటివి కొంచెం వాటరీ ఉంటాయి కాబట్టి 1.5కి లోపే, 1-1.5 లోపే వాటర్ వేసుకొని బాగా అడుగు అంటింది ఏమైనా ఉంటే గరిటె పెట్టి ఫుల్గా మిక్స్ చేసుకొని రైస్ బ్రోక్ అవ్వకుండా జాగ్రత్తగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 minutes 10 minutes కుక్ చేయండి. ఒక 10 minutes, ఒక 7 to 8 minutes హై ఫ్లేమ్ కుక్ చేసుకోండి మూత పెట్టేసి. కొద్దిగా కుక్ అయిన తర్వాత లైట్గా లెమన్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 or 3/4, 1/2 or 3/4 లెమన్ యాడ్ చేసుకోండి. కొద్దిగా మసాలా కొంచెం పైకి తేలుతుంటే మిక్స్ చేసుకొని కుక్ చేయండి. 5 minutes హై ఫ్లేమ్లో కుక్ అయినాక దగ్గరకు వచ్చినాక కొద్దిగా గీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టి కొంచెం వాటర్ని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్ వెరీ లో ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఒక 10 minutes దమ్ ఇవ్వండి. 10 minutes దమ్ ఇవ్వండి. ఇలా కొంచెం పుల్లలుగా వస్తుంది. మధ్యలో ఒకసారి కలిపి చెక్ చేసుకోండి, వాటర్ అది సరిపోయిందా లేదా అని కలిపి చెక్ చేసుకోండి. దాన్ని కొంచెం సేపు మూత పెట్టి ఒక 5 to 6 minutes అలా దమ్ చేయండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. పైన కొంచెం కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకొని కంప్లీట్ సిమ్లో పెట్టేసుకోండి. దీంతో రైస్ కంప్లీట్గా రెడీ అయిపోతుంది. దీని కాంబినేషన్లో చికెన్ రోస్ట్ పెట్టాను. నేనైతే ఒక
10 పీసెస్ స్మాల్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. వీటిని ముందుగా సాల్ట్, గార్లిక్ వాటర్ ఫస్ట్ వేసి బాగా కలుపుకొని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, ఎందుకంటే అంటుకోకుండా. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ మొత్తం పచ్చితనం అంతా పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి, కొద్దిగా హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో మొత్తం పచ్చితనం అంతా పోయి కొద్దిగా రంగు మారే వరకు, లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్న ముక్కలు తీసి పక్కన పెట్టి అదే ఆయిల్లో ఆనియన్ పేస్ట్, పచ్చపిచ్చిగా చేసిన ఆనియన్ పేస్ట్, టమాటో తర్వాత చేసాము. సో కొంచెం కలర్ వచ్చింది. దీన్ని బాగా పచ్చివాసన పోయే వరకు రోస్ట్ చేసుకోండి. అదే ఆయిల్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీనికి. తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్, ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా రోస్ట్ చేయండి, కుక్ చేసుకోండి. బాగా పచ్చివాసన అంతా కొంచెం స్మెల్ వచ్చే వరకు చూడండి. తర్వాత కొంచెం టమాటో ప్యూరీ, ఒక స్మాల్ 2 టమాటోస్, ఇది కూడా పూర్తిగా ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని కుక్ చేయండి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి, పసుపు, తగినంత సాల్ట్, వేసుకొని పూర్తిగా ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని కుక్ చేస్తూ ఉండాలి. పచ్చివాసన ఒక 2 నుంచి 3 చెంచాలు మీ టేస్ట్ కనుగొనంగా. స్పైసీ కావాలంటే ఒక 3 స్పూన్స్ వేయండి, చాలా స్పైసీ. 1 స్పూన్ ఎక్కడండి. కారం కూడా వేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసుకోండి. ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఒక మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో మీకు క్లియర్కి అనుగుణంగా దీన్ని రోస్ట్ చేస్తూ ఉండండి. కొద్దిగా వేస్తున్నప్పుడు ధనియా పౌడర్ కూడా యాడ్ చేయండి. ధనియా పౌడర్ యాడ్ చేసి కొద్దిగా ఒక 50 to 75 ml పెరుగు, మ్యాష్ చేసుకున్న పెరుగు మీరు వేయండి, టేస్ట్ బాగుంటుంది. దీన్ని కూడా మొత్తం ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని తిప్పుకుంటూ కొద్దిగా ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ పైకి వెళ్తున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసి కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసుకోండి. లెమన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి దీంట్లో ఒక్కొక్కటిగా గ్రేవీలో దీనికి సాటింగ్ వచ్చేటట్టుగా యాడ్ చేసుకోండి. ఏదైతే మనం ఈ మసాలా ప్రిపేర్ చేసామో పూర్తిగా దీనికి పట్టే వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో మసాలా అంతా బాగా పట్టే వరకు కుక్ చేయండి. ఇందులో ఏం వాటర్ లాంటివి ఏం యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు. కంప్లీట్గా ఆయిల్ పైకి వచ్చే వరకు మీకు సెమీ గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా ముందుగా, లేదా పూర్ ఫ్రై కావాలంటే చేసుకోండి. కొద్దిగా గరం మసాలా పౌడర్, ముందుగా నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. లవంగా, ఇలాచి, స్టార్ పువ్వు, ఇలాచీలు, కొద్దిగా ధనియాలు అన్నీ కలిపి ముందుగా కొట్టి పెట్టుకున్న గరం మసాలా. లాస్ట్లో మీకు ఎంతవరకు గ్రేవీ కావాలో చూసుకొని దాన్ని బట్టి కొత్తిమీర వేసుకొని దించుకోండి. ఇక్కడైతే కొద్దిగా సెమీ లైట్ గ్రేవీ ఉండేటట్టుగానే తీసాము. లేదు ఇంకా మీరు ప్యూర్ రోస్ట్ ఇష్టపడే వాళ్ళైతే పూర్తిగా రోస్ట్ అయ్యి